రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. మెరుపు కలలు మెరుపు కలలు సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. వీళ్ళిద్దరిలో ఒకరిని చంపేసి బతుకున్న వాళ్ళతో హాయిగా ఇంటికి వెళ్ళిపో. నేను వన్నను గాని కాల్ చెయ్యి, లేదంటే మాత్రం నేనే వీళ్ళిద్దరిని కాల్ చేస్తాను. 1 షూట్. Yeah! Yes, 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 yes. చూసావా మామ్, సంయుక్త చివరికి ఎంతలా తెగించిందో. ఆ రాహుల్ అనేవాడి వలన మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో తెలిసి కూడా చివరికి డబ్బు కోసం అలాంటివన్నీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందంటే అసలేమనాలో కూడా అర్థం కావట్లేదు. సంయుక్త ఇలా చేస్తుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. డబ్బులందరికీ పంచి మనల్ని రోడ్డు మీదకి తెచ్చిన తెలివి గలదే. అది చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుందని అనుకునేదాన్ని. కానీ ఈరోజు సంయుక్త ఇంత తెలివి తక్కువ పని చేస్తుందంటే అసలు నాకేం అర్థం కావడం లేదు. ఇంకా ఏంటి మామ్, కేవలం డబ్బు కోసం అంతకు మించిన రీజన్ ఏముంటుంది? నానో, అలా నేను అనుకోవడం లేదు. అదే నిజమైతే మీ డాడ్ చనిపోగానే మనకి డబ్బులు ఎగ్గొట్టే ఆప్షన్ ఉన్నా సంయుక్త మాత్రం అలా చేయనివ్వలేదు. డబ్బుల గురించి అప్పుడే ఆలోచించని సంయుక్త ఇప్పుడెందుకు ఇలా చేస్తుంది? అసలు ఇందులో ధర్మతేజ గారి ఇంట్రెస్ట్ ఏంటి? అసలు నాకు అది అర్థం కావడం లేదు. ఫస్ట్ చెప్పాడు కదా మామ్, మన సంయుక్త వెళ్ళి రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి మాట్లాడమని చెప్పిందని. అందుకే సార్ ఇన్వాల్వ్ అయ్యారనిపిస్తుంది. అదే అంటున్నాను, దానికి ధర్మతేజ గారి ఎందుకు అని. అంటే ఏంటి మా నీ అనుమానం? అనుమానమే. నీ విషయంలో ధర్మతేజతో అంతలా గొడవపడిన సంయుక్త అతని సహాయం ఎందుకు అడుగుతుంది? పైగా తనే జైలుకు పంపించిన రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి. అన్ని అనుమానాలే వస్తున్నాయి. దేనికి క్లారిటీ రావటం లేదు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నామా? ఎలాగైనా ఈ పెళ్లి ఆపబోతున్నాను.